హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే 5 లక్షల కొత్త కొలువులు అంటూ వార్త చూసుకోవచ్చు. బయో ఏషియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు లైఫ్ సైన్సెస్లో పెట్టుబడుల సాధన ద్వారా ఉద్యోగాల సృష్టి. గత ఏడాది 40,000 కోట్ల పెట్టుబడులు సాధించాం. ఔటర్ మరియు ట్రిపుల్ ఆర్ నడుమ ఫార్మా గ్రామాల అభివృద్ధి. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ అంటూ మనకు ప్రధానంగా అయితే ఫార్మా సిటీ రంగం సంబంధించి రావడం జరిగింది. సో ఎవరైతే ఫార్మా మరియు లైఫ్ సైన్స్ అదేవిధంగా బయోటెక్ సంబంధించి కోర్సులు చేస్తారో వారికైతే మంచి భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే ఒక ఫార్మా సిటీకి సంబంధించి ఒక ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతుంది. లైఫ్ సైన్సెస్ కోర్సుకు సంబంధించి చదువుకున్న వారికి అయితే భవిష్యత్తు ఉండబోతుంది. సో ఆ దిశగా కోర్సులు అయితే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఒప్పందాలంటూ ఇవ్వడం జరిగింది. ఈ రకమైన పారిశ్రామిక రంగం ప్రత్యేకంగా ఏర్పడితే కొత్త కురులకు అయితే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క ఫలాలు వెంటనే అందకపోయినా మనకు భవిష్యత్తులో అద్భుతమైన ఫలాలు అయితే అందే అవకాశం ఉంది. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారైతే సో లైఫ్ సైన్స్కు సంబంధించి కోర్సులు అయితే చేసే ప్రయత్నం చేయండి. సో మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కాంగ్రెస్ సర్కారు 54,000 ఉద్యోగాలు ఇచ్చింది అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. గత 6 నెలల కాలం నుంచి ఇదే వార్త అయితే మనకు వార్తాపత్రికలో రావడం జరుగుతుంది. సో 54,000 ఉద్యోగాలు ఇచ్చాం. రాబో ఉద్యోగాల సంగతి మర్చిపోయి గత ఉద్యోగాలకు సంబంధించే మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరుగుతుంది. సో మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మనకు వార్త అయితే ప్రధానంగా రావడం లేదు. సో మనకు మేలు ఇస్తామంటూ ఒక మాట చెప్పి వదిలేయడం జరిగింది. మరి ముందు వస్తుందా రాదా, మరి ఏం జరుగుతుంది అనేది కొంత నిరుద్యోగులు అయితే ఆందోళన నెలకొంది. దీనికి తోడుగా కొంత ఎలక్షన్ కోడ్ రావడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కమిటీ రావడం, ఈ విధమైన సమస్యలతోటి కొంత అయితే డిలే అవుతుంది. మరి మేలో ప్రకటిస్తామన్న జాబ్ క్యాలెండర్ ఎంతవరకు వస్తుందనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా అయితే గడిచిన 54,000 ఉద్యోగాలకు సంబంధించే ప్రధానంగా అయితే ప్రభుత్వం కూడా పేర్కొంటుంది. మరి రాబో రోజుల్లో మిగిలిన 150,000 ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అందించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే ఎన్సీఈటీ నోటిఫికేషన్ విడుదల అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ బీఈడీలో 2025 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు ఎన్టీ అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 64 జాతీయ విద్యా సంస్థల్లో 6,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనకు అఫీషియల్ వెబ్సైటు nta.ac.inలో చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటారో వారైతే డిగ్రీ విత్ బీఈడీ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది జాతీయ స్థాయి యూనివర్సిటీలో కాబట్టి సో మీ భవిష్యత్తుకి అయితే మంచి మార్గం ఏర్పడుతుంది. మీ ఆలోచన విధానానికి ఉన్నత స్థాయి విద్యా సంస్థలు తోడ్పడతాయి కాబట్టి సో ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఒకసారి అయితే ఈ ఎంట్రన్స్ గురించి చూసే ప్రయత్నం చేయండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు తెలిసిన బంధువులకి వాళ్ళ పిల్లలకి చేరే విధంగా కొంత ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలాంటి జాతీయ స్థాయి పరీక్ష ఉంటుంది. ఇలాంటి వాటిలో కూడా ఇంజనీరింగ్లో ఐఐటీలు ఐఐఎంలకు ధీటుగా ఇలాంటి కోర్సులు అందుబాటులో ఉన్న విషయం చాలామందికి తెలవక డిగ్రీ అయిపోయిన తర్వాత ఇలాంటి విషయం నాకు తెలిస్తే చేసేవాడిని అని చెప్పి బాధపడిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి సో మీకు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఉంటారో ఒకసారి ఈ ఎంట్రన్స్కి సంబంధించి అప్లై చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా టీజీఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1కి వాయిదా అంటూ వార్త చూసుకోవచ్చు. తెలంగాణ ఇంజనీరింగ్ మరియు ఫార్మా అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి జేఎన్‌టీయూ వాయిదా వేసిందంటూ మనకు వార్త చూసుకోవచ్చు. ఇదివరకు ప్రకటించిన ప్రకారం మంగళవారం నుంచి విద్యార్థులు ఆన్లైన్లో టీజీఏపీ సెట్కు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేస్తారంటూ కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది. అయితే వాయిదాకు ఎలాంటి కారణాలు వెల్లడించకుండానే మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు తెలిసిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నాన్ లోకల్ కోటా సమస్యకై కొంత క్లారిటీ రాలేదంటూ మనకు పేర్కొనడం జరిగింది. దానిపైన కొంత సందిగ్ధత అయితే నెలకొన్నది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత మార్చి 1వ తేదీనే దానికి సంబంధించిన పూర్తి బ్రోచర్ని అందుబాటులోకి తీసుకొస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు టీజీఏపీ సెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 వాయిదా గల కారణాలు. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే త్వరలోనే ఎస్సీల వర్గీకరణకు చట్టం అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ త్వరలోనే ఎస్సీల వర్గీకరణ కోసం అసెంబ్లీలో చట్టం చేస్తామంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు మార్చిలో అయితే మనకు అసెంబ్లీలో దీనిపైన చట్టం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా గతంలో ప్రకటన రావడం జరిగింది. సో ఇది కనుక మనకు చట్టం రూపంలో అమల్లోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్కి అయితే కొంత అడ్డంకి అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.
అదేవిధంగా సిబిఎస్ఈ బోర్డు పరీక్ష ఇకపై ఏడాదిలో 2 సార్లు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు సిబిఎస్ఈ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయనే అపోహలను తొలగించడం కోసం మనకు ఇకపై 10వ తరగతి పరీక్షలు అయితే ఏడాదికి 2 సార్లు నిర్వహించబోతుంది. 2026 నుంచి ఏడాదిలో 2 సార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఆన్లైన్లో ఉంచనుందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మార్చి 9వ తేదీ వరకు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలను అందివ్వవచ్చు అంటూ కూడా మనకు అధికారులు అయితే వివరించడం జరిగింది. అనంతరం ఈ విధానం ఆమోదం పొందుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 10వ తరగతి మొదటి దశ పరీక్షలు ఏటా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6వ తేదీ వరకు, అదేవిధంగా రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20వ తేదీల మధ్య జరగనున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. 2 దశల పరీక్షల్లోనూ సిలబస్ పూర్తి స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులు 2 దశల్లోనూ ఒకే కేంద్రంలో పరీక్ష రాస్తారు. దరఖాస్తు సమయంలో రెండింటికి కలిపి ఫీజును చెల్లించాలి. ఇవి సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా ఉంటాయంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుగా ప్రత్యేకంగా పరీక్షను అయితే నిర్వహించబోం అని అధికారులు అయితే వివరించడం జరిగింది. సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు అంటే ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠను తొలగించాలన్న నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విధానాన్ని ప్రతిపాదించినట్టు సిబిఎస్ఈ వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది. ఇదైతే కొంత మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరిలో జరిగే పరీక్షలో కనుక ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే మనకు వెంటనే మేలో జరిగే పరీక్షల్లో రాసి పాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదైతే మంచి పరిణామం. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే సిబిఎస్ఈ బడుల్లో తెలుగు తప్పనిసరి అంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో సెంట్రల్ సిలబస్తో నడుస్తున్న బడుల్లోనూ 9, 10 తరగతులకు తెలుగును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రూల్ అమలు కానుందంటూ వార్త చూసుకోవచ్చు. గతంలో మనకు 1 నుంచి 8 వరకు మాత్రమే తెలుగుకు అవకాశం ఉంది. 9, 10కి లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతులకు కూడా తెలుగును కంపల్సరీ చేస్తూ జీవో అయితే జారీ చేయడం జరిగింది. మనకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి వరకు కూడా తెలుగు కంపల్సరీగా చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే హైపర్ లూప్ ట్యూబ్ అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం అంటూ వార్త అయితే పడింది. సహకారం అయితే 350 కిలోమీటర్లను అరగంటలోనే చేరవచ్చు అంటూ వార్త అయితే పడింది. నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్ లూప్ ప్రాజెక్టుకు భారత్ కీలక ముందడుగు వేసిందంటూ ఇవ్వడం జరిగింది. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసిందంటూ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్లో భాగంగా మనకు ఏ శాఖతోటి ఏ విద్యా సంస్థ అభివృద్ధి చేసిందంటూ అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకు రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సహకారం అయితే 350 కిలోమీటర్లను అరగంటలోపే చేరుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొన్నదంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే సిఎంఎస్ ఎగ్జామ్స్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025ను యూపీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించి 705 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అదేవిధంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్ష రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 11 వరకు ఉంది. అదేవిధంగా అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కూడా టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం వేకెన్సీ 29 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 23 వరకు ఉంది. అదేవిధంగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే హైదరాబాద్ రాజనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో 21 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3 వరకు ఉంది. అదేవిధంగా టీఎస్ లా సెట్ 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దీనికి 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సులు, అదేవిధంగా 5 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సు, అదేవిధంగా పీజీ లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 5 ఏళ్ల లా కోర్సుకి అయితేనేమో ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, 3 ఏళ్ల లా కోర్సుకి అయితేనేమో డిగ్రీ ఎలిజిబిలిటీ, పీజీ ఎల్ఎల్బికి అయితేనేమో ఎల్ఎల్బి లేదా బిఎల్ కోర్సు చేసిన వారు ఎలిజిబిలిటీ అంటూ ఇవ్వడం జరిగింది. లా సెట్కు అప్లికేషన్ ఫీజు వచ్చి ₹900 పేర్కొనడం జరిగింది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ₹600. అదేవిధంగా పీజీఎల్ సెట్కి అయితేనేమో ₹1100, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ₹900. ఎవరైతే డిగ్రీ అయిపోయి ఉంటారో ఖాళీగా ఉండే ప్లేస్లో ఖచ్చితంగా ఇలాంటి ఎంట్రన్స్ రాసి లా చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుత ప్రపంచంలో లా అనేది సెల్ఫ్గా ఎవరికి వారికి 100% ఉపయోగపడే రోజులు కాబట్టి లాకు సంబంధించి కోర్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఏదైనా పీజీ చేసినా, ఏదైనా డిగ్రీ చేసినా కూడా లా కోర్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే అవకాశం అవుతుంది. మనకు పరీక్ష తేదీ వచ్చి జూన్ 6న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 15 వరకు ఉంది. అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ ఈసెట్ 2025కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 19 వరకు ఉంది. ఎగ్జామ్ వచ్చి మే 12న కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్ ఫీజు అయితే ₹900 ఉంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ₹500. ఇది మనకు తెలంగాణ ఈసెట్ 2025 నోటిఫికేషన్ సంబంధించి. అదేవిధంగా మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 2691 అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 5 వరకు ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో కూడా 17 సైంటిస్ట్ ప్రోగ్రాంలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 17 వరకు ఉంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.